హైట్ వాల్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనకు గుర్రెలగుంద రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నెక్స్ట్ బాలమల్లిపల్లి దగ్గర రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ప్రస్తుతం వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇది మనం ట్రాక్ వచ్చే ప్లేస్. ఇది ట్రాక్ వచ్చే ప్లేస్. దీన్ని లెవెలింగ్ చేస్తారు. ఇక్కడ లెవెలింగ్ చేస్తారు. ఆల్రెడీ ముందు ట్రాక్ సంబంధించిన లైన్ ఏదైతుందో అది క్లియర్ చేస్తారు. సరే, మనం ఈరోజు వచ్చేసి రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది, రైల్వే స్టేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కూడా మనం ఈ వీడియోలో చూసుకున్నాం మనం. సరే, ఇది మన ప్లాట్ఫామ్ అనేది ఒకటే వస్తుంది మనకి. ఇక్కడ ఒకటే వస్తుంది. ఇది వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ మొత్తం సలాకాలు పెట్టేసి దీన్ని ఇక్కడ కూడా మన స్లాబ్ లాగా వేస్తారు కావచ్చు. ఈ ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా నడుస్తుంది మనకి. చాలా పెద్ద ఉంది ప్లాట్ఫామ్. ఇవి మనకు వాటర్కు ఇది ఒక టూర్ అనుకో. ఇక మనం బాలమల్లిపల్లి రైల్వే స్టేషన్ టూర్ ఇది. అది ఇప్పుడు కింద మనకు ట్రాక్ వస్తుంది. ఈ ప్లేస్ అవుతుందో ఈ ప్లేస్లో ట్రాక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో ట్రాక్ వస్తుంది. మనకి ట్రాక్ వచ్చాక చూసుకుంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ట్రాక్ వచ్చే ముందే వర్క్ నడుస్తున్నప్పుడు మనం వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. ముందు ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా మనకు నెక్స్ట్ వీడియోస్లో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం స్లాబ్ పోస్తారు కావచ్చు. ఈ ప్లేస్ మొత్తం స్లాబ్ పోస్తారు కావచ్చు. సరే, మనకు మొత్తం అక్కడి వరకు కూడా ఇదే లెవెల్లో ఉంది. డైరెక్ట్ మనం అక్కడికి రైల్వే స్టేషన్ ఏదైతుందో అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ ఎట్లుంది అనేది కూడా మనం చూసుకుందాం. ఇక్కడ కూడా పంట పొలాలు కూడా బాగానే ఉన్నాయి. మంచిగా కనబడుతుంది. ఇక్కడ కూడా సూపర్గా కనబడుతుంది. ఈ ప్లేస్లో దీని మీద ఈ ప్లాట్ఫామ్ పైన కూడా మొత్తం సలాగా వేసేసి దీని మీద స్లాబ్ వేసేటట్టున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా స్లాబ్ ఉన్నట్టుంది, కానీ మళ్ళీ వేస్తున్నారు. ఎందుకంటే పకడ్బందీగా ఉండాలి కాబట్టి మళ్ళీ వేస్తున్నట్టున్నారు. కొన్ని వాటర్కి సంబంధించినవి అండ్ సెట్టింగ్కి సంబంధించినవి ఇవన్నీ కట్టి పెట్టిరు. ఇవన్నీ చాలా పెద్దగా మంచిగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ఈ గుర్రలాగా ఉంది అంటే చాలా చాలా చిన్నది. అది ఇది మన సిద్దిపేట రైల్వే స్టేషన్ తర్వాత ఇదే పెద్దది అనుకుంటా. బాగుంది. రైల్వే స్టేషన్ కూడా మంచిగా కనబడుతుంది. మరి ఈ సైడ్కి ఇది కట్టి పెట్టి ఎందుకో తెలియదు. మరి లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎంతవరకు కంప్లీట్ అయింది. అక్కడ సైడ్ కూడా ఎంతవరకు కంప్లీట్ అయింది చూద్దాం. అందుకే నడవస్తుంది సరికి. బాలమల్లిపల్లి రైల్వే స్టేషన్ టూర్ ఇది. అటు కిందికి ఒకటి ఒకటి పర్ఫెక్ట్గా వేసి పెడితే వెహికల్స్ రానికి పోనీకి కానీ సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఈ తవ్వ కూడా క్లియర్ చేసి పెట్టాలి. దాన్ని కూడా క్లియర్ చేసి పెడితే వెహికల్స్ రావడానికి నాకు తెలిసి ఇట్లా పెట్టుకునేదే బెటర్. ఎందుకంటే ఇటు ముందు ఇటు ట్రాక్ వస్తుంది కదా, కాబట్టి ఇటు ఇబ్బంది అవుతుంది. వెనకాలనే పర్ఫెక్ట్. ఏదో మనం చూడగానే ఇక్కడ మంచిగా కనబడదు కాబట్టి ఇట్లా ఇది అనగానే వెనకాలకి వెళ్ళి పెట్టారు. ఎందుకంటే నాకు గుర్తు లేకుండే ఈ ప్లేస్ అవుతుందో ఈ ట్రాక్ వస్తుంది. ఇది ఇక్కడ మనకు రైల్స్ ఇదే ప్లేస్లో అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఇది మొత్తం తీసేస్తారు. ఆల్రెడీ అక్కడ నుండి తీసేసుకుంటా లెవెలింగ్ చేసుకుంటూ వస్తారు. ఒక 10-15 డేస్లో నాకు తెలిసి ఇది మొత్తం తీసేస్తుండొచ్చు. మొత్తం తీసేసి లెవెలింగ్ చేస్తారు వస్తుంది దీన్ని. మరి ఇది హైట్లో వస్తుందో ఇక్కడ కొద్దిగా డౌన్లోనే రావాలి. ఎందుకంటే మనం ట్రైన్ ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఇక్కడ పాసిబుల్గా ఉండడానికి. సరే, లోపలికి వెళ్దాం. లోపల వర్క్ ఏం కంప్లీట్ అయిందో. ఆల్రెడీ ఇవన్నీ గ్రానైట్కి వేసేసారు. ఇంతకుముందు కూడా ఒక వీడియోలు చూసి ఉండొచ్చు మీరు. ఈ ప్లాట్ఫామ్ అక్కడ నుండి ఇట్లా ముందుకు వెళ్ళడానికి సేమ్ అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంది. కానీ ఒకటి ఏంది అని అంటే మన సిట్టింగ్ కానీ వాటర్ కానీ ఒకటి కట్టలేదు అంతే. ఇలా ఇక్కడ సైడు ఆల్రెడీ విండోస్ కూడా అన్ని బిగించేసారు రైల్వే స్టేషన్కి. ఈ లోపల ప్లేస్ ఇది. టికెట్ కౌంటర్లు అండ్ మిగతా ఎంక్వైరీ కౌంటర్ ఇట్లా అన్నీ ఇక్కడే పెడతారు కావచ్చు. ఇది మనం కిందికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడనేమో స్టెప్స్ ఉన్నాయి.
ఇక్కడేమో ర్యాంప్ ఉంది, కానీ ఇది ఎప్పుడు ఈ స్టెప్స్కి ఏమో గ్రానైట్ వేసేసారు. ఈ గ్రానైట్ వేసి కట్టి దీన్ని, కానీ అది మన ర్యాంప్ మాత్రం అట్లే ఉంది. ఆ ర్యాంప్ కూడా మరి త్వరలో క్లియర్ చేస్తారు కావచ్చు, తెలియదు. ఇంకా కింద కూడా కొత్త వర్క్ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏంది ఈ రోడ్ ఒకటి క్లియర్ కావాలి. ఇది ఒకటి రోడ్ ఒకటి మంచిగా ఏంది అంటే ఉన్న వెహికల్స్ మొత్తం ఇక్కడ నుండి వస్తాయి. త్వరలో ఫస్ట్ ఈ రోడ్డు కూడా క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే వెహికల్స్ రావడానికి పోవడానికి పాసిబుల్ ఉండడానికి. మన సిద్దిపేట దగ్గర కూడా కొంచెం అది రైల్వే ప్రయాణానికి కొంచెం అనుకూలంగా లేదు, ఎందుకంటే ఆ తొవ్వ ఒకటి బాగాలేదు. ఆ తొవ్వ ఒకటి కొంచెం త్వరలో చేయించాలి. సిద్దిపేటలో కూడా ప్రతి దగ్గర ప్రతి రైల్వే స్టేషన్కి సంబంధించి ట్రైన్ ఏ టైంలో వస్తుందో ఆ టైంకి మనకు బస్సు అందుబాటులో ఉండేటట్టు చూసుకున్నట్టయితే రైల్వే జర్నీ ఈజీగా సాగుతుంది. మొత్తం అయితే మన బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి ఇట్లా ఉంది. ఇట్లా డైరెక్ట్ ఇట్లా స్టెప్స్ ద్వారా వచ్చినాం మనకు. స్టెప్స్ ద్వారా వచ్చి డైరెక్ట్గా మన అయితే మేబీ ఇది ఎంక్వైరీ కౌంటర్ అనేది అయి ఉండొచ్చు, లేదా టికెట్ కౌంటర్ అనేది ఉండొచ్చు. ఇట్లా ఒకటి రైట్ ఇట్లా ఉంది. మెయిన్ ఇట్లా ఉంది. ఎస్, ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్స్ ఆగుతాయి. ముందు కూడా మంచి మామిడి తోట మంచిగా కనబడుతుంది, సూపర్గా ఉంటుంది. ముందు కూడా ఇక్కడ ట్రైన్స్ ఆగుతాయి, ఇక్కడ ఎక్కొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా ప్లాట్ఫామ్ కూడా చాలా దూరం ఉంది. ఇక్కడ కూడా చాలా దూరం ఉంటుంది ప్లాట్ఫామ్. సేమ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు విధాలు సేమ్ ఉంది. ఫోటో పెట్టుకున్నాం. త్వరలోనే ఇది కూడా ఒక లైన్లోకి వస్తుంది. ఈడ కూడా ట్రాక్ నిర్మాణం జరిపే సూచనలు కూడా పాజిటివ్గా కనబడుతున్నాయి. నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ డబుల్ లైన్ వస్తే బాగుంటుంది కావచ్చు సార్, ఎందుకంటే ఒకటి పాసింగ్కి ఏమంటా ఇక్కడ ఛాన్స్ ఇస్తే బాగుండేది అసలు, ఇంకో ట్రైన్ పాస్ కావడానికి. ఇంతతో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇంతతో వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. ఓకే రైట్, బాయ్. హైట్ వాల్ ఇది చాలా హైట్లో ఉంటుంది. రైల్వే